ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలమైంది. వరుసగా 5వ ఏడాది కూడా టాప్ 4లో చోటు దక్కకపోవడంతో డీసీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్ను ఢిల్లీ 6వ స్థానంలో ముగించింది. 14 మ్యాచ్లలో 7 విజయాలు, 7 ఓటములతో 14 పాయింట్లు మాత్రమే సాధించి కీలక సమయాల్లో మ్యాచ్లను ముగించలేకపోవడమే తమ వైఫల్యానికి ప్రధాన కారణమని డీసీ హెడ్ కోచ్ హేమంగ్ బదాని అంగీకరించాడు. ఈ సీజన్లో ఎన్నో మ్యాచ్లు తమ చేతుల్లో నుంచి జారిపోయాయని పేర్కొన్నాడు. చాలా మ్యాచ్లలో మేం విజయం సాధించాల్సిందే, కానీ కీలక సమయాల్లో మా ప్లేయర్స్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. గుజరాత్ టైటాన్స్పై 1 పరుగుతో ఓడిపోయిన మ్యాచ్ ఇప్పటికీ బాధగానే ఉంటుంది. అలాగే పంజాబ్ కింగ్స్పై 264 పరుగుల భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయాం. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల్లో కీలక క్యాచ్లు వదిలేయడం కూడా మాకు భారీ నష్టాన్ని కలిగించింది అని హేమంగ్ బదాని వెల్లడించాడు. ఈ సీజన్లో డీసీ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నిలకడ లేకపోవడం జట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది.